సిట్ విచారణకు పూర్తిగా సహకరించారన్నారు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి. సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పారన్నారు ఆయన. గతంలో టీటీడీలో పనిచేసిన అధికారులను ప్రశ్నించడంలో భాగంగానే తనను కూడా విచారించారని ఆయన తెలిపారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో అవాస్తవాలు వేస్తున్నారని, విచారణకు సంబంధించిన అవాస్తవాల ప్రసారంతో ప్రజలను పక్కదారి పట్టించవద్దునన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దన్నారు మాజీ ఈవో ధర్మారెడ్డి. రెడ్డిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ధర్మారెడ్డి గారు చెప్తోంది ఒకటే, సిట్టు విచారణకు పూర్తిగా సహకరించాం, కావాలని నా మీద బురద జల్లే ప్రయత్నం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తోంది అంటూ ఆయన ఒక ఆరోపణ చేస్తున్నారు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, రెండవ రోజు విచారణలో భాగంగా తిరుపతిలో ఏదైతే సిబిఐ సిట్ విచారణకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి గారు హాజరయ్యారు. సిట్ విచారణకు సంబంధించి సిట్ అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పానని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. లేని విషయాలను కొంతమంది ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో ఏదైతే ఈ కేసుకు సంబంధించి మిగిలినటువంటి వారిని ఎవరైతే విచారణ చేస్తున్నారో అదే తరహా ప్రశ్నలన్నీ కూడా సిబిఐ సిట్ విచారణలో నన్ను అడగడం జరిగింది. దానికి సంబంధించి అన్ని సమాధానాలు చెప్పడం జరిగింది చెప్తున్నారు. ప్రధానంగా భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు, లేని విషయాలను అవాస్తవాలను ప్రచారం చేయొద్దంటూ ఆయన ఎల్లో మీడియాకు శుచిమెత్తగా చెప్పడం జరిగింది. సిట్టు విచారణకైతే తను సంపూర్ణంగా సహకరించారని చెప్పి టీటీడీ మాజీ ధర్మారెడ్డి చెప్పడం జరిగింది. సిబిఐ సిట్టు విచారణ రెండో రోజు కొద్దిసేపటి క్రితమే విచారణ పూర్తయిన తర్వాత ఆయన వెళ్ళిపోవడం జరిగింది. యొక్క 2 రోజుల విచారణలో టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి ఆయనకు సంబంధించి సిట్ అధికారులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు సంపూర్ణంగా సమాధానం ఇచ్చారని చెప్పారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో కావాలనే తనపైన అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేశారు. అవాస్తవాలను ప్రచారం చేయడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దంటే ఆయన కోరడం జరిగింది. థ్యాంక్ యూ విజయమూర్తి.